ప్రియమైన దేవుని బిడ్లారా, మరి మనము ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను మనము ప్రభువైన యేసుక్రీస్తుని అప్పజెప్పిన దానిని బట్టి, అలాగే యూదా ఇస్కరియోతు గురించి, అలాగే బరబ్బా గురించి, కొరడా గురించి మాట్లాడుకొని ఉన్నాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన మాట, మొదటి మాటని మనము ధ్యానం చేసుకుందాం. దీనిని పరిశుద్ధాత్ముడు వివరించులాగున ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత, అయా నిలబెట్టిన తరువాత, ఆ గొల్గొతా కొండ మీద నిలబెట్టిన తరువాత మాట్లాడిన మాటలను ధ్యానించువాడవు నీవే. దీనిని వివరణ, ప్రతి వివరణ ఈగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నీ పరిశుద్ధాత్మని ఈ దీనుడికి కుమరించి ఈ వాక్య వర్తమానముని నువ్వే అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23:34. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై సీట్లు వేసిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి మరి మా చిన్నప్పుడు ఎక్కువగా కూడా డబ్బు దాచుకునేవాళ్ళు చీటీలు వేసుకునేవాళ్ళు. చీటీలు వేసుకుని ఆ డబ్బుని కూడగట్టుకునేవారు. అటు విధంగానే ఇక్కడికి వచ్చేలేక వస్త్రాలు తీసుకునటంలో సీట్లు వేస్తున్నారు. ఏ వస్త్రాలు అవి? ఊదా రంగు వస్త్రాలు. ఊదా రంగు వస్త్రాలు ఎవరేస్తారయ్యా అంటే, రాజులు తప్పనిచ్చి ఎవరు వెయ్యరు. వేసే అంత స్తోమత లేదు. ఎందుకని లేదయ్యా అంటే, దానిని కొనటానికి స్తోమత కలిగి ఉండాలి. ఈ వస్త్రము పరిశుద్ధాత్మను వస్త్రానికి కూడా సాదృశ్యమై ఉన్నది. పరిశుద్ధాత్మను వస్త్రానికి కూడా సాదృశ్యమై ఉన్నది. నీవు పరిశుద్ధాత్మను వస్త్రమును ధరించుకొని ఉన్నావా అని అడుగుతాడు. నేను రిఫరెన్స్ ఇవ్వను కానీ, ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి చెప్పుకుందాం. గతంలో మా చిన్నప్పుడు డబ్బు దాచుకునేవారు సీట్లు వేసుకొని ఉంచుకునేవారు, డబ్బుని దాచుకునేవారు. అటు విధంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత వస్త్రాలను పంచుకొనుటకు సీట్లు వేసుకుంటున్నారు. ఈ సీట్లు వేసుకుంటానికి కారణం ఏమిటయ్యా అంటే, ఆ వస్త్రము ఎంతో విలువైనది. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలీల దేశంలో ప్రభువైన యేసుక్రీస్తు అంగి అక్కడ ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఉంది. కదిలించకుండా అలాగే పెట్టి ఉంది. రక్తపు మరకలతోనూ అది నిండి ఇప్పటికి ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నది. మేము వేరే మాటలు చెప్పట్లేదు. ఈ రోజుకి కూడా అంగి కుట్టు లేకుండా, టైలర్ కత్తిరించని అంగి. మరి ఈ రోజున చొక్కా కుట్టాలంటే 2 మీటర్లన్నర తీసుకెళ్తే ఎన్ని ముక్కలు చేస్తారు? 16 ముక్కలు చేస్తారు ఒక చొక్కా తయారవటానికి. అయితే అక్కడ ఒకే దారంతో ఒకే అంగీని కుట్టారు. అందుకని ఇంకొకటి చాలా అతి సుందరమైనది, చూస్తానికి కూడా ఎంతో అందమైనది. యేసేపు ధరించుకున్నాడు అంగి, సుందరమైనది. అలాగే ఈయన ఊదా రంగు వస్త్రము ధరించుకున్నాడు. అది ఎవరికి వస్తుందోనని తెలియక వీరు సీట్లు వేసుకుంటూ చింపటానికి ఇష్టం లేక చేసుకున్నారు. ఇది ఏంటి? ప్రవచనం. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఎలాగా? కీర్తనలు 22:18. నా వస్త్రములు అబ్బా చూడండి ప్రియమైన వారలారా, దీని భావం ఏమిటయ్యా అంటే, రాజ్యాన్ని పంచుకొనటానికి చూస్తున్నారు. రాజ్యాన్ని, ఏ రాజ్యము? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చి నిన్ను నన్ను పరిపాలన చేసే రాజ్యాన్ని సాతాను చల్లాచెదురు చెయ్యాలని ఎన్నో కుయుక్తులు చేస్తుంది. అది దీని భావం. మరి రాజు వస్త్రాలు పంచుకొనటం అంటే
రాజ్యాన్ని ముక్కలు చేయటము. ఏ రాజ్యము? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చిన తర్వాత నీతి కలిగిన రాజ్యం మీద ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ సింహాసనం మీద కూర్చునే ఆ రాజవస్త్రాన్ని ఇప్పుడే వాడు తునాతునకలు చేయాలని ఎంతో ప్రయత్నము చేస్తున్నాడు. కానీ అది జరగలేదు. ఒక్కరికే వచ్చింది ఆ అంగి. ఒక్కరే తీసుకునేది. ఆ ఒక్కరే ప్రభువైన యేసుక్రీస్తు. లూకాసు వార్త నెరవేర్పు క్రీస్తు శకము, కీర్తనలు క్రీస్తుకు పూర్వము. ఇది ప్రవచనము, ఇది నెరవేర్పు. కనుక ప్రియమైన వారులారా, మనము నెరవేర్పులో ఉంటున్నాము. కనుక ఇక్కడేమంటున్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. వీరికి తెలియదు దీని భావం. ఎవరికి? యూదా వారికి తెలియదు కనుక వీరిని ఏం చేస్తున్నాడు? క్షమించమని అడుగుతున్నాడు. కింద మాట చూసుకుందాం. మళ్ళీ మత్తయి సువార్తలోనికి వెళదాం. 5వ అధ్యాయము 44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న అబ్బా, మరొక్కసారి చదువమా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియమైన వారులారా, మరి ఇక్కడేమంటున్నాడు? వాస్తవానికి క్షమించమంటే ప్రార్థనే. ఈ ఫిలాతుకి అర్థమైంది కనుక ఏమంటున్నాడు? అమ్మో, నాకు అవసరం లేదు బాబోయ్, ఈయన నిజముగా దేవుని కుమారుడు, పరిశుద్ధుడే అని తన మనస్సులో ఉంచుకున్నాడు. కనుక ఆయన జోలి పోవటానికి ఇష్టం లేదు. ప్రార్థన చేయాలి. నన్నైతే ఎంతమంది హింసించారో తెలుసా? ఎంతోమంది హింసించారు, ఎంతోమంది. ప్రియమైన వారులారా, నేను ఒక దైవజనుడికి కూడా చెప్పాను, ఫోన్ చేసి చేతబడి కూడా చేపించారు నాకు. ఏలూరు దగ్గర సుదిమెల్ల గ్రామంలో క్రీస్తుదాస్ గారు అని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను ఒకసారి పని మీద, ఊరికే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఈ ఏరియా వాళ్ళు నాకు చేతబడి చేపిస్తాన్నారయ్యా, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని. అయితే దేవుడి మటుకు వారందరి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. నేను చేస్తున్నాను. వారు మారుతున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఒక్కరితో స్టార్ట్ చేశాను, ఒకే ఒక్క మనిషితో. ఈ రోజున ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా వస్తున్నారు. ఈ ఆలయం చాలట్లేదు అన్నాడు. అట్లాగే నేను కూడా నాకు చేతబడి చేసిన వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ఒక పాస్టర్కి మాత్రమే చెప్పాను. కొంతమందికి మనస్సు బాగా బాధ కలిగి కొంతమందికి మాత్రమే చెప్పాను. అది కూడా ప్రార్థన చేస్తారనే నమ్మకంతో బాధ కలిగి చెప్పాను. ఇలాగ నాకు చేతబడి చేపించారు అని. ప్రియమైన వారులారా, హింసించు వారి కొరకు ప్రార్థించుడి. ఇక్కడేమంటున్నాడు? పరలోకపు తండ్రికి నీవు కుమారుడివై ఉంటే, నీవు కుమారుడివేనా? లోక కుమారుడువా? దేవుని కుమారుడువా? లోకములో ఉన్న కుమారుడువా? నీ హృదయాన్ని పరిశీలించుకో ప్రియ క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో. ఇక్కడేమంటున్నాడు? మరొకసారి చదువు తల్లి. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై, నీవు దేవుడైన యెహోవాకి కుమారుడివై నీవున్నావా? సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుతున్నాను. నీవున్నావా? లోకములో ఉన్నాడు ఒకడు, వాడికి మీరు కుమారులై ఉన్నారా, కుమార్తెలై ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి. క్షమాపణ పెట్టాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నారో తెలియదు అంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారు? అరే ఏం చేస్తాడు వాడికే తెలియదు, పదండ్రా పిచ్చోడాడు. క్షమాపణ ఎదుటి వారి కూడా
తప్పు చేసిన వాడిని క్షమించే మనస్సుని వారికి వచ్చేటట్లుగా చెప్తాం మనం. ఏమంటాం? అయ్యా వాడికి తెలియదయ్యా, తెలియక చేస్తున్నాడు, క్షమించండి. అన్నీ తెలిస్తే వాడు ఎందుకు చేస్తాడో తప్పు అని మనం అంటాం. అట్లాగనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రియకుమారుడు కనుక ఈయనను పట్టి, ఈయన మీద ఉన్న ప్రేమను పట్టి వీళ్ళకి శిక్ష వస్తుందేమోనని క్షమించంటున్నాడు. అలాగే నువ్వు ప్రేమించిన కుమారుడు, ప్రియ విశ్వాసి ఎవరైనా ఒక దెబ్బ కొట్టిన ఎడల నీవు ఊరుకుంటావా? ఊరుకోవు, తండ్రివి తల్లివి. అట్లాగనే ఇక్కడేమంటున్నాడంటే వాళ్ళ మీదకి శిక్ష వస్తుందేమో అని, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని తప్పక క్షమించమంటున్నాడు. మరి నీవు ఆ క్షమాపణ పొందుకునేటట్లుగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. చూడండి, మళ్ళీ 27లోనికి వద్దాం. మత్తయ్య 27:23. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. మరి తెలివి తక్కువ వాళ్ళు అంటారా, తెలివి కల్లవాళ్ళు అంటారా? వీళ్ళు యూదా ప్రజలు తెలివి కల్లవాళ్ళు అంటారా, తెలివి తక్కువ వాళ్ళు అంటారా? ఈయనేమో యూదులకు రాజుగాను, యూదులను పరిపాలన చేయటానికి, యూదులను దేవుని ఆశీర్వాదం యూదులకు రావటానికి యూదా ప్రజలలో, యూదా గోత్రములో జన్మించాడు. యూదా వారిని సింహాసనం యొద్దకు తీసుకొని వెళ్ళాలని చూస్తున్నాడు. యూదా వారు అనగా ఎవరు? మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవుడు. మరి అట్లాంటి యూదుడు, అలాంటి క్రైస్తవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మరొకసారి చదువుకుందామా తల్లి? ఒకసారి చదువుకుందాం. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని. చూడండి, ఉండుగాక. ప్రియమైన వారలారా, మరి ఈ యూదా ప్రజలందరూ కూడా మొన్న ఏం చేశారంటే, అమెరికాలో కోర్టులో నడిచింది ఈ కేసు. మేము యూదులము, మేము ఆ మాట మేము కోరలేదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో తప్పుగా రాశారు ఇది అనేసి అమెరికా కొన్ని దేశాలలో వారున్న యూదులందరూ కూడా వచ్చి కేసు వేశారు ఈ బైబిల్ రచించిన వారి మీద. అయితే వారేమన్నారంటే, అయ్యా ఇది ధర్మం న్యాయమైనదే మేము రాశాం, కానీ మేము అన్యాయంగా రాయలేదు, ఇదిగో మీరే కోరుకున్నారు ఈ కోరికను అని గ్రీకులో నుంచి హెబ్రీలో నుంచి తీసి చూపించి వారి కోపముని చల్లార్చారు. ఇదిగో మీరే కోరుకున్నారు, మేము కోరుకోలేదు, మేము కావాలని ఇది ప్రింట్ చేయలేదు, మేము కావాలని రచించలేదు, మీరే కోరుకున్నారు. ఆ నీతిమంతుని యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా, కానీ మీరే కోరుకున్నారు, మేము కోరలేదు. ఎందుకని? శాస్త్రుల పరిచయంలోనూ సాతాను జొరబడి వారిని ప్రేరేపించి ఈ మాటకు, ఈ శిక్షకు వారు లోనైపోయారు. కనుక ప్రియమైన వారులారా, మరి ఈ మాట తెలియకన్నాడా, తెలిసి అన్నారా? ఇక్కడేమంటున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి ఎరుగరు, వీరిని తప్పక క్షమించు అంటున్నాడు. మరి వీరికి తెలిసి అన్నారా? యూదా ప్రజలు తెలియక అన్నారా? శిక్ష ఎన్ని తరాలు? 24 తరాలు. ఎన్ని గోత్రాలు?
12 గోత్రాలు. ఈ 12 గోత్రాల జనాభాలో యూదా గోత్రం ఒక గోత్రం. ఈ గోత్రంలో వారికి ఈ శిక్ష వచ్చింది. చూడండి ప్రియమైన వాళ్ళు, గమనించండి, ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల్లో ఒక గోత్రము యూదా గోత్రము. ఈ గోత్రముల వారికి అనగా 24 తరాలకి ఈ శిక్షను వాళ్ళు కోరుకున్నారు. తెలిసి కోరుకున్నారా, తెలియక కోరుకున్నారా? ఆశీర్వాదం కూడా 24 తరాలకి. ఏ ఆశీర్వాదాన్ని కోరుకున్నావు? శాపాన్ని కోరుకున్నావా? ఆశీర్వాదాన్ని కోరుకున్నావా? ప్రియమైన వాళ్ళారా, అందుకన్నాడు అన్నమాట ఈ మాట. అయ్యా, వస్త్రాలు పంచుకొనటము అంటే రాజ్యమును 4 భాగాలు చేయటము, అనగా సింహాసనాన్ని తీసివేయటము. వస్త్రము గురించి ఇక్కడికి వచ్చేలేక ఏమంటున్నాడంటే, వీరేం మాట్లాడుతున్నారు వీరికి తెలియదు. ఎందుకని? శాపాన్ని పొందుకుంటానికి ఇష్టమవుతారు కనుక వీరికి తెలియదు. క్షమించు. ఎందుకని? శత్రువుని ప్రేమించమన్నాడు. వీరు శత్రువులయ్యారు కనుక శత్రువుని ప్రేమించి ఎవరైనా పరలోకపు తండ్రికి అనగా యెహోవా కుమారుడయ్యాడు కనుక నీవు కూడా యెహోవా కుమారుడైతే నీవు నీ శత్రువుల గురించి ప్రార్థన చేయి. అందుకని ఇక్కడ మాట అన్నాడు, తెలియదయ్యా, క్షమించు, శిక్ష శాపము రాకుండా చూడు అంటున్నాడు. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనము ఒక్కసారి ప్రవచనంలోనికి వెళదాం. ఇర్మియా గ్రంథము 31, 29, 32 వాక్యాలు చూసుకొని మనము వీటిని కొంచెం వివరంగా ధ్యానించుకుందాం. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పండ్లు పులిసినను మాట వాడుకొనరు. అయితే ప్రియమైన వారలారా, పులిపిండిలోనికి మంచి పిండి కలిపితే ఈ 2 పాడైపోతాయి. అందుకని పులుపు పాపానికి సాదృశ్యమై ఉన్నది. పులుపు సాతాను చేపించింది, అలాగే పులుపు పాపముకి సాదృశ్యమైనది. ఆ పులుపు సాదృశ్యం ఏమిటాయి అంటే, పిల్లల నోర్లు పులిసిని అనగా తండ్రి పాపం చేస్తే పిల్లలకి శిక్ష వస్తుంది. ఇర్మియా ఆనాడే ప్రవచించాడు. ఎప్పుడు? ప్రవక్తల కాలంలో, అపోస్తుల కాలంలో కాదు. అపోస్తుల కాలంలో వీరు తెలియక కోరుకున్నారు, మాకును మా పిల్లలకును తండ్రి ద్రాక్షకాయలు తింటే పిల్లలు పండ్లు పులిసెను అనగా పిల్లలకి శాపము వస్తుంది. అది దాని భావం. కింద మాట చదవమా. ప్రతివాడు తను దోషముల చేతనే. చూడండి, మరొకసారి చదవమ్మా. ప్రతివాడు తన దోషముల చేతనే మృతి నొందునా. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును. అయితే ఈ మాటకు అర్థం ఏమిటంటే 2 ముక్కలు చెప్తాను. ఎవరు పాపము వారికే, నా పాపం నాదే, నా కుమారుడిది నా కుమారుడికే. అంతేగాని ఇంకా కుమార్తెకు రాదు, కుమారుడికి రాదు. నా శిక్ష నాకే. దీని అర్థం అది. మృతి పొందటం అంటే నరకములో పడటం. నా పాపమును బట్టి నాకు శిక్ష తీర్పు ఉంది, నా కుమారుడు పాపమును బట్టి నా కుమారుడికి శిక్ష తీర్పు ఉంది. అయితే ఏమాత్రము కూడా ఇది పిల్లలకి సంక్రమించదు అన్నట్లుగా నేను చెప్తాను. అయితే ఇది విధమైన ఒకవేళ గొప్ప దైవజనులు చూస్తున్నారు కనుక ఒక పొరపాటు మాట్లాడితే ఏమనుకోనవద్దు. చూడండి, మత్తయి సువార్త 27:11. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా ఆయనను అడుగగా యేసు అతన్ని చూసి నీవన్నట్టే. మరి యూదుల రాజుని శిక్షించటానికి ముందుకు వచ్చాడు. అబ్బాయి, ఈ యూదుల రాజుని ఏం చేయాలి అని అన్నారు. దేవుడైన యెహోవా ఈయనని రాజుగా నియమించుతుంటే ఈయనను మాకు రాజుగా అవసరం లేదు.
మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏమంటారు జ్ఞానులు? యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడా? హేరోదును అడుగుతారు. అయ్యా, ఆయనను పూజించుటకు మేము నక్షత్రం చూసి వచ్చాం. యూదులకు రాజుగా జన్మించాడు, ఆయనను చూడాలి. అయ్యా, మరి మాకు తెలియదు, నీవు కూడా తెలుసుకొని మాకు చెప్పు, మేము కూడా వెళ్ళి పూజిస్తాం. ఇక్కడేమంటున్నారు వీళ్ళు? చూడండి ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 19:15. అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసి, పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప. చూడండి, దేవుడైన యెహోవా ఏమో యూదులకు రాజుగా, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు రాజుగా జన్మింపచేశాడు. అయితే ఈయనేమో ఇక్కడ చూస్తేనేమో మాకు అవసరం లేదు అన్నారు. ఇక్కడ చూస్తే మాకు అవసరం లేదు, మా కైసరే రాజు, మాకు ఇంకెవ్వరు కూడా మాకు రాజు అవసరం లేదు. మరి దేవుడైన యెహోవా చిత్తం ఏంటి? నీతి కలిగిన రాజ్యములో, పవిత్రమైన రాజ్యములో, పరిశుద్ధమైన రాజ్యములో ఆయన పవిత్రతగా ఉండి, ఈయన 12 మంది శిష్యులు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తూ ఆయన రారాజుగా వస్తున్నాడు కనుక రాజు అయి ఉండటానికి దేవుడైన యెహోవాకి కుమారుడికి ఒక రాజ్యమును సిద్ధపరిచి ఇచ్చాడు. కానీ వీరేమంటున్నారు? మాకు అవసరం లేదంటున్నారు. అయితే అది కూడా ముందు మనం చూసుకుందాం. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఇక్కడ ఒక మాట అంటారు. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా అంటారు, క్రీస్తుకు పూర్వం వీళ్ళే కాదండి, ఇదే యూదా గోత్రంలోని వారు కాకుండా ఇశ్రాయేలీయుల నుంచి వచ్చారు కనుక ఈ ఇశ్రాయేలీయుల నుంచి వచ్చిన యూదులు ఈ రోజున ఏమన్నారు? మాకు అవసరం లేదయ్యా, మా కైసరే రాజు అంటున్నారు. అయితే ఇశ్రాయేలీయుల ప్రజలు ఏమన్నారో చూద్దాం. అది కూడా 1 సమూయేలు 8:7. 1 సమూయేలు. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును. అదిగోండి, ఇంకొకసారి చదవమ్మా మాట. వారు నిన్ను విసర్జింపలేదు, తమ్మని ఎవరిని? ఇశ్రాయేలీయుల ప్రజలను ఏలకుండా దేవుడైన యెహోవాయే రాజుగా ఉండాలి అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? తమను ఏలకుండా. ఏలేది ఎవరు? రాజు ఏలతాడు, రాజు ఏలతాడు. అందుకని ఏమంటున్నాడు? తమను ఏలకుండా నన్నే విసర్జించారు, అంటే ధిక్కరించారు. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలే, ఇశ్రాయేలీయుల నుంచే కదా యూదా వచ్చాడు, యూదా గోత్రంలో కదా యూదులు ఉన్నారు. ఈ యూదులు ఏమంటున్నారు? ఇక్కడ మాకు కైసరేనయ్యా రాజు, మాకు అవసరం లేదంటున్నారు. మరి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి, ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించి, విగ్రహారాధన నుంచి విడిపించి, వీరికి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించుకుంటూ వచ్చిన దేవదేవుడైన యెహోవా రాజుగా రారాజుగా ఉండాలి అనుకుంటే వీరేమన్నారు? అయ్యా, మాకు అవసరం లేదు, లోకరీతిగా మాకు ఒక రాజు కావాలి అని సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా ఆయనను హింసించారు. అందుకని ఏమంటున్నాడు? కింద చదవమా. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాట నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. చూడండి ప్రియమైన వారులారా, ఇందాక చెప్పాను కదా, మరొకసారి చెప్పుకుందాం. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన ఈ ప్రజలకు నాయకుడుగాను, ఈ ప్రజలకు రాజుగా ఉండాలని దేవుడైన యెహోవా కోరుకుంటే ఆయన్నే మాకు దయ, మాకు లోకరీతిగా ఒక రాజు కావాలి అన్నాడు. అందుకని సౌలుని రాజుగా ఇశ్రాయేలీయుల ప్రజలకు నియమించాడు. సౌలు తరువాత దావీదును నియమించాడు. దావీదులో నుంచి వచ్చిన బోయాజు, బోయాజులో నుంచి వచ్చిన యూదా, యూదాలో నుంచి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడలో రాజుగా నియమించబడ్డాడు. అయితే వీరేమంటున్నారు? మాకు అవసరం లేదు, మాకు కైసరే కావాలంటున్నారు. అందుకంటున్నాడు అన్నమాట ఈ మాట, తండ్రి
వీరేమి చేస్తున్నారో వీరు వెరుగరు కనుక వీరిని క్షమించు. రాజుగా నియమించింది నీవు ఈ ఇశ్రాయేలీయుల ప్రజల మీద లేదు, యూదా ప్రజల మీద. కానీ రాజుగా ఉండాలి అని అనుకుంటున్నావు, నీవు అనుకుంటున్నావు. వీరు ఉండడానికి ఇష్టం లేదు కనుక వీరిని దయతో క్షమించు. ఇంకా లోతైన భావాలు ఉన్నాయండి ఈ మాటకి. ఇంకా 22 రిఫరెన్స్లు ఉన్నాయి, చాలా లోతైనవి, మర్మములు కలిగినవి. చూడండి ప్రియమైన వాళ్ళ, మరొకసారి చూసుకొని ముగించుకుందాం. మరి చూడండి ప్రియమైన వాళ్ళ, అంగి రాజ్యానికి సాదృశ్యం. అంగి రాజ్యానికి సాదృశ్యం. క్షమాపణ కుమారునికి సాదృశ్యం. క్షమాపణ, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరిని క్షమించు అంటే శత్రువు గురించి, కీడు చేసిన వారి గురించి ప్రార్థించమని. కనుక వీడు కీడు చేశారు కనుక ఎవరు? యూదావారు లేదు, శాస్త్రులు పరిచయలే అనుకుందాం. మరి వీరు దేవుని కుమారులేగా కనుక క్షమించు. వీరేం మాట్లాడుతున్నారు వీరికి తెలియదు, దయతో క్షమించు. అయితే గతంలో వారిని కోరుకున్న కోరికను సఫలపరిచి ఇదిగో నీ రాజ్యాన్ని కట్టడానికి ఇశ్రాయేలీయులలో నుంచి ఇలా మార్గము చూపించావు అని సమూయేలులో చూపించాడు. ప్రియమైన వారలారా, ఒక మాట మాట్లాడేటప్పుడు దాని భావనని, అర్థము పరమార్థము దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన్ని నువ్వు అడిగితే నీకు ఆ అర్థము పరమార్థం ఇస్తాడు. వాక్యము పరిశుద్ధాత్ముడు చెప్తాడు. నేను గర్వించి వచ్చితే చెప్పలేను. ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను అడుగుతా, అమ్మా ఎలా ఉంది అని మెసేజ్ పంపించే రోజు కూడా అడుగుతా, అమ్మా ఎలా ఉందరా ఏంటి? మీరు ఎంతోమంది వాక్యాలు వింటారు, మరి పరిశుద్ధాత్మ నడిపింపు వస్తుందా, ఎలా ఉంది ఏంటి అని అడిగితే బాగుంది అంకుల్, పర్వాలేదు అంకుల్ అంటారు. అలాగే వాక్యం చెప్పాలనుకుని నీకు నీ సేవకుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు భయం కలిగి, భక్తి కలిగి, ప్రార్థనాపూర్వకంగా నీవు పులిపీటి మీదకి వస్తే నీకు గొప్ప నడిపింపు వస్తుంది. నేను చెప్తాను, నాకేం పర్వాలేదు, నేను డిగ్రీ చదివాను, అయితే ఎంఏ చేశాను, WMA చేశాను, నేను ఒక టీచర్ని, నాకేమీ పర్వాలేదని పులిపీటికి దగ్గరికి వచ్చి నీవు మాట్లాడాలనుకుంటే నీకు పరిశుద్ధాత్మ నడిపింపు రాదు. అందరిలో అవమానపడకుండా ఉండాలి అంటే ప్రార్థనాపూర్వకంగా నీకు ఇచ్చిన మాటని నీవు సద్వినియోగం చేసుకొని వాక్యముని పరిశుద్ధాత్మని పొందుకొని అందించిన ఎడల నీకు నీ దేవునికి ఘనత వస్తుందని దేవుని పేరిట కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ మొదటి మాటను వివరించిన రీతిని బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ దీనుడు ఎదురుగుండి నీ పరిశుద్ధాత్మతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే వాక్య వర్తమానం అందించి మీ బిడ్డలందరినీ మీ రాజ్యానికి వారసులను చేయమని నా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయంసులు, రక్తమే యేసు రక్తం సంపూర్తి కలుగును గాక. ఆమేన్.